2004లో సునామీ రాకతో పర్యావరణానికి విఘాతం కలిగినట్టే పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయని సిఆర్జెడ్ అనే నిబంధనలు తీసుకొచ్చారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పేరిట ఈ అంశంపై 500 మీటర్లు 1000 మీటర్ల దూరంలో భారీ నిర్మాణాలు అన్నిటికంటే మించి కాంక్రీట్ కట్టడాలు నిర్మించరాదని ఒక నిబంధన పెట్టారు. ఇప్పుడు మన విశాఖలో ఉన్నాం. ఇది ఎండాడ అంటారు. అలాగే దీని సాగర్ నగర్ అనే పేరు కూడా ఉంది. అయితే నిన్న చూసుకుంటే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటే కొన్ని నిర్మాణాలకు సంబంధించి సీల్ చేశారు. అయితే మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక భారీ భవనం నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా గుడ్లవానిపాలెం అనే ప్రాంతంలో సాగర్ నగర్కు సమీపాన 18 అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా సిఆర్జెడ్ పరిధిలోనే ఉంటుంది. కానీ ఈ సిఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పుడు కూడా ఇంత భారీ నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది, దీనిపై ఎందుకు అధికారులు చర్య తీసుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొమ్ము కాసే ఓ వ్యక్తి నిర్మాణం వల్ల ఈ రకంగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే విశాఖలో చూసుకుంటే భీమిలి, సాగర్ నగర్, అలాగే ఆర్కే బీచ్ ప్రాంతాల్లో కూడా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ హోటల్ నిర్వాహకుడు భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆ ప్రభుత్వంకి, అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీకి దగ్గరగా ఉన్నానంటూ చెప్పుకుంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇంత భారీ నిర్మాణం జరిగినప్పుడు కూడా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మీరు చూడవచ్చు, ఇప్పుడు సాగర్ నగరు అలాగే విశాఖ నుంచి భీమిలి వెళ్ళే మార్గంలో ఈ రకమైన భారీ నిర్మాణం జరుగుతుంది. నిజానికి చూసుకుంటే 2 రోజుల క్రితం అక్కడ ఏదైతే కాపులపాడ వద్ద 2 నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ అధికారులు సీల్ చేశారు. అయితే కేవలం అది ఒక అంతస్తు కూడా లేని నిర్మాణం, అది తాత్కాలిక నిర్మాణాలు. అయితే ఆ తాత్కాలిక నిర్మాణాలపై చర్యలు తీసుకున్న అధికారులు ఇంత భారీగా 18 అంతస్తులు బీచ్ సమీపాన సముద్రానికి కేవలం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఈ భవనం నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా చర్యలు తీసుకోకపోవడం పై చాలా వరకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ రకంగా అధికారులపై ఒత్తిడి తీసుకొని అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి నా వెనుక ఉన్న 18 అంతస్తుల ఈ భారీ నిర్మాణమే ఒక నిదర్శనం. అయితే నిబంధనలు కొందరికే వర్తిస్తాయి, ఇతరులకు వర్తించవా అని ఈరోజు విశాఖ వాసులు ఇటువైపు వెళ్తుండగా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కొందరు కొన్ని ఫిర్యాదుల మేరకే కోర్టును ఆశ్రయించినప్పుడే అధికారులు చర్యలు తీసుకుని ఇతర సందర్భాల్లో అవినీతి వ్యవహారం అలాగే అధికార దర్పం కారణంగా ఈ భారీ నిర్మాణాలు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కూడా చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు నిజమని ఇక్కడ తాజాగా ఉన్న పరిస్థితి బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. విశాఖలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ 2 రెస్టారెంట్లను అధికారులు సీల్ చేశారు. అయితే ఈ అంశానిపై కూడా రాజకీయ దుమారం రేపుతుంది. కేవలం కక్ష సాధింపులో భాగంగా చేసినట్టు ఆయా వర్గాలు చెప్తున్నాయి. అయితే వాటి ఆరోపణలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా విశాఖలో చాలా నిర్మాణాలు సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా భిన్నంగా కూడా ఉన్న పరిస్థితి. నేనున్న ఈ ప్రాంతం కూడా ఒక రకంగా సిఆర్జెడ్ నిబంధనలో ఉన్న పరిస్థితి. అయితే కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఇప్పుడు మనం చూస్తున్న ఇస్కాన్ భవనం ఉంది, ఆ పక్కనే ఈపీటీసీఎల్ భవనం కూడా ఉంది. నిజానికి ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ భవనం, మరొకటి ఆధ్యాత్మిక క్షేత్రం అయినప్పుడు కూడా వాటిపై చర్యలు తీసుకునే అధికారులు కేవలం ప్రైవేట్ రంగంలో కొంతవరకు ఉపాధి కల్పించే అంశం ఉన్న నేపథ్యాన వారిపైన సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకోవడం ఒక దుమారం రేపుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నిర్మాణాలు ఇంత భారీగా జరిగినంత వరకు అధికారులు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా రాజకీయ ఒత్తిడిలతో చేసినప్పుడు కూడా నిబంధనల ప్రకారం ఏదైతే నిబంధనల ప్రకారం ఉండాలో వాటిని భిన్నంగా నిర్మాణాలు జరిగినట్లయితే ఏ రాజకీయ పక్షం అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని అంశాలపై చర్యలు తీసుకునే అధికారులు కొందరి మీద చర్యలు తీసుకోవడం ఇప్పుడు దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రుషికోట నుంచి ఇక్కడ సాగర్ నగర్ అలాగే ఎండాడ వరకు కూడా చూసుకుంటే చాలా వరకు తాత్కాలిక నిర్మాణాలు అలాగే శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. అయితే వాటిపై ఎలాంటి నిబంధనలు వర్తింపజేయని అధికారులు కొన్ని రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకోవడం, అలాగే కోర్టు వరకు వెళ్ళిన తర్వాతే చర్యలు తీసుకోవడం, అధికారులపై కొన్ని ఆరోపణలు వ్యక్తం అవుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, సాగర్ నగర్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.